హాయ్ ఎవ్రీవన్, మెగా డిఎస్సి 2025 బయలాజికల్ సైన్స్కి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్లో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి టాపిక్కి సంబంధించి కొన్ని అంశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని డిఎస్సి మోడల్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్కి కానీ మీకు ఆన్సర్ తెలియకపోతే బుద్ధిగా మరలా మనం ఇంకొకసారి చదువుకోవాలి, టెక్స్ట్ బుక్ని మళ్ళా రీడ్ చేయాలి అని మనం గ్రహించాల్సి ఉంటుంది. క్వశ్చన్స్లోకి కానీ మనం వెళ్ళినట్లయితే మెగా డిఎస్సి 2025 బయాలజీలో ప్రిపరేషన్లో భాగంగా మొదటి క్వశ్చన్, ఈ క్రింది సంఘటనలలో సరైన దానిని గుర్తించండి. 1. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం లేనప్పుడు మొక్క పత్రరంధ్రాలను మూసివేస్తుంది. 2. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం రక్షక కణాల మీద ఆధారపడి ఉంటుంది. 3. రక్షక కణాలు కుచించుకుపోయినప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. 4. వేర్ల ఉపరితలం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది. ఆప్షన్ ఏ 1, 2, 4. ఆప్షన్ బి 2, 3, 4. ఆప్షన్ సి 1, 2, 3. ఆప్షన్ డి 1, 2, 3, 4. క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం గుర్తించాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్వశ్చన్ని. ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ మీకు మరి కొంచెం సేపట్లో తెలిసిపోతుంది. రైట్ ఆన్సర్ డి. అంటే ఇక్కడ ఉండేటువంటి సంఘటనలు అన్నీ కూడా కరెక్టే. జనరల్గా 1, 2, 3 రైట్ ఆన్సర్ అని మనం పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 4వ ఆప్షన్ని మనం తప్పుగా భావించేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి మనం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ని నీట్గా చదివితే టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లో మొదటి 2-3 పేజీల్లోనే 4వ సెంటెన్స్ వేర్ల ఉపరితలం ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది అనే సెంటెన్స్ మనకు కనపడుతుంది. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. పటంలో ఏ, బి భాగాలను గుర్తించండి. ఇక్కడ పటాన్ని మనం పరిశీలిస్తే ఏ భాగం, బి భాగం. ఈ పటం టెక్స్ట్ బుక్లో అయితే ఉంది. వీటి భాగాలు కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి డయాగ్రమ్స్ మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రమ్స్ని బేస్ చేసుకుని మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా డిఎస్సిలో కొన్ని క్వశ్చన్స్ అయితే టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆప్షన్స్కి కానీ వెళ్తే ఆప్షన్ ఏ పోషక కణజాలం, బి దారువు. ఆప్షన్ బి ఏ దారువు, బి పోషక కణజాలం. ఆప్షన్ సి ఏ దారువు, బి పత్రదళం. ఆప్షన్ డి ఏ పోషక కణజాలం, బి పత్రదళం. డయాగ్రామ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. డయాగ్రామ్స్లో ఉండే పార్ట్స్ని మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ పోషక కణజాలం, బి దారువు. పైన రెడ్ కలర్లో ఉన్నది పోషక కణజాలం, కింద బ్లూ కలర్లో ఉన్నది దారువు. అయితే మనకు ఎగ్జామ్లో మనం సిబిటి టెస్ట్ రాస్తాం కాబట్టి డయాగ్రామ్ కలర్ఫుల్గా వస్తే ప్రాబ్లం లేదు.
ఇన్ కేస్ బ్లాక్ అండ్ వైట్లో కానీ వస్తే మనకు ప్రాబ్లం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ కలర్ డిఫరెన్స్ తెలియదు కాబట్టి పైన ఉన్నటువంటి భాగము పోషక కణజాలం, కింద ఉన్నటువంటి భాగము దారువు అని మనం గుర్తించాలి. ఇది మొత్తం నాళికా పుంజంగా మనం భావించాలి. దీన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్స్ మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ క్వశ్చన్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3, కిరణజన్య సంయోగ క్రియలో క్రింది సంఘటన జరగదు. ఆప్షన్ ఏ, పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణం చెందడం. ఆప్షన్ బి, కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా ఆక్సీకరణం చెందడం. ఆప్షన్ సి, కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. ఆప్షన్ డి, నీటి అణువులు హైడ్రోజన్ ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందడం. ఇక్కడ ఉండేటువంటి ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా చూస్తే ఈ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే రాంగ్ ఆప్షన్ అయితే ఉంది. దాన్ని మనం గుర్తించాలి. మనం మొదట చూసినప్పుడు ఇవి అన్నీ రైట్గానే అనిపిస్తాయి, కానీ ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయితే ఒకటి ఉంది. ఆన్సర్ ఏంటి? కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా ఆక్సీకరణం చెందడం అనేది రాంగ్. అక్కడ ఉండాల్సినటువంటి సంఘటన ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందడం అనేది కిరణజన్య సంయోగ క్రియలో జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా టెక్స్ట్ బుక్ని రీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 4కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ధృవీకరణ. KOH గల గాజు జాడీలోని మొక్క పత్రాన్ని అయోడిన్తో పరీక్ష చేసినప్పుడు పత్రం నీలి నలుపు రంగులోకి మారదు. కారణం, KOH గాజు జాడీలోని కార్బన్ డయాక్సైడ్ని శోషించుకుంటుంది. ఆప్షన్స్: ధృవీకరణ సరైనది, కారణం సరైనది కాదు. ఆప్షన్ బి, ధృవీకరణ సరైనది కాదు, కారణం సరైనది. ఆప్షన్ సి, ధృవీకరణ కారణం రెండూ సరైనవి, కారణం ధృవీకరణ యొక్క సరైన వివరణ. ఆప్షన్ డి, ధృవీకరణ కారణం రెండూ సరైనవే, కారణం ధృవీకరణ యొక్క సరైన వివరణ కాదు. ఇక్కడ మనం ఆప్షన్స్ని గమనించి ఆన్సర్ని కానీ ఆలోచిస్తే ధృవీకరణని మనం జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. KOH గల గాజు జాడీలోని మొక్క పత్రాన్ని అయోడిన్తో పరీక్ష చేసినప్పుడు పత్రం నీలి నలుపు రంగులోకి మారదు. ఇది CO2 ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన క్వశ్చన్ లాగా మనకు అనిపిస్తుంది. KOH గాజు జాడీలోని కార్బన్ డయాక్సైడ్ను శోషించుకుంటుంది. రెండు సెంటెన్స్లు కూడా సరైనవే అని మనకు తెలుస్తుంది, కానీ కింద ఆప్షన్స్లోనే కొంచెం తిరకాసుగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇక్కడ సరైన వివరణ కాదు అని అడిగి ఉన్నాడు. ఆన్సర్ వచ్చి సి, ధృవీకరణ కారణం రెండూ సరైనవే, కారణం ధృవీకరణ యొక్క సరైన వివరణ కూడా అవుతుంది. ఎందుకంటే గాజు జాడీలో ఉండే KOH కార్బన్ డయాక్సైడ్ని శోషించుకోవడం వల్ల మొక్కకి CO2 అందక కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. ఇది క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5, కిరణజన్య సంయోగ క్రియకు X అవసరం లేనప్పుడు Yని మూసివేస్తుంది. Y మూసుకోవడం తెరుచుకోవడం Z ద్వారా జరుగుతుంది. ఇక్కడ XYZలను గుర్తించండి. ఆప్షన్ ఏ, X రక్షక కణాలు, Y పత్రరంధ్రాలు, Z హరిత రేణువు. ఆప్షన్ బి, X ఆక్సిజన్, Y పత్రరంధ్రాలు, Z రక్షక కణాలు. ఆప్షన్ సి, X నీరు, Y పత్రరంధ్రాలు, Z హరిత రేణువు. ఆప్షన్ డి, X కార్బన్ డయాక్సైడ్, Y పత్రరంధ్రాలు, Z రక్షక కణాలు. ఆన్సరు మనం ఒక్కసారి రీప్లేస్ చేసుకుంటూ కానీ చదివినట్లయితే ఈజీగా మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. నీరు లేదా ఆక్సిజన్ లేదా రక్షక కణాలు లేదా కార్బన్ డయాక్సైడ్ ఇట్లా మనం ఒక్కొక్క దాన్ని రీప్లేస్ చేసుకుంటూ చదివితే ఈజీగా మనకి క్వశ్చన్కి అయితే ఆన్సర్ వస్తుంది. ఆన్సరు డి, కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డయాక్సైడ్ అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలను మూసివేస్తుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం
రక్షక కణాల ద్వారా జరుగుతుంది. ఇది సెంటెన్స్. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి సెంటెన్స్ని మనకు ఇక్కడ XYZలుగా ఇచ్చి వాటిని XYZలను గుర్తించమని మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా క్వశ్చన్స్ డిఎస్సిలో వస్తాయి కాబట్టి ఇంతకంటే క్లిష్టంగా కూడా వస్తాయి. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ని బాగా రీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా రీడ్ చేస్తేనే మనం డిఎస్సిని నెగ్గుకొని రాగలము, జాబ్ సంపాదించగలము. కాబట్టి ఒక్కొక్క టాపిక్ని తీసుకుని క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే మనం ఖచ్చితంగా డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.